నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలను అన్ని రకాలుగా మోసం చేయబట్టే వైసీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొలుసు పార్థసారథి. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు డ్రగ్స్ గంజాయి వ్యాపారం చేశారు. ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం. సఖీ సురక్ష శిబిరాలను పట్టణ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దోపిడీ విధ్వంసం తప్ప ఏమైనా ఉందా? అందులో నుంచి మేము క్రికెట్ చోరీ చేయాలా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోంతా తుఫాన్ సమయంలో అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం సత్వర స్పందన చూపించిందని అన్నారు. ప్రజలను అన్ని రకాలుగా మోసం చేయబట్టే వైసీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిందని దుయ్యబట్టారు. మోంతా తుఫాను వేగం కంటే ఎక్కువ వేగంగా స్పందించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసిస్తూ ఉంటే ఆఖరికి జరిగిన నష్టాన్ని ఎస్టిమేషన్లు వేయటంలో కానివ్వండి, కేంద్ర కమిటీని రాష్ట్రానికి రప్పించి నష్టాన్ని బేరీజు వేయించడంలో కానివ్వండి, ప్రజలకి సమస్యలు ఎదురు కాకుండా తుఫాను మూలంగా యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయపరిచి తుఫాను సమయంలో కూడా క్షేత్రస్థాయిలో ఉంచి మొత్తం యంత్రాంగాన్ని నడిపించిన చంద్రబాబు నాయుడు గారి తీరుని భేష్ అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆఖరికి కేంద్ర మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వారు ఏమన్నారో ఒక్కసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏమిటో, ఆయన విజన్ ఏమిటో ఒకసారి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడని వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. పెట్టుబడులు, ఉపాధి విషయాల్లో ఒక విజన్తో ముందుకు వెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారంటే వారి విజన్ ఏమిటో, వారి పనితీరు ఏమిటో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసమే ఒక విజన్గా ముందుకు వెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి విజన్గా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దేశమంతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే పులివెందుల శాసనసభ్యులు గారికి మానసిక పరిస్థితిలో తేడా వచ్చి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, జిగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన ఇంకా ఒక ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు. ఏదో చేసేసాను, అసలు నా ప్రభుత్వమే చేసేసింది, ఆ 5 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది, మొత్తం క్రెడిట్ అంతా నాదే, ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, ఆయన క్రెడిట్ గురించి మాట్లాడే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంత గొప్పగా పరిపాలన చేస్తే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఎందుకు పంపించారని చెప్పేసి ఏ రోజన్నా సరే మీరు రివ్యూ చేసుకున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీరు చేయలేదు కాబట్టే, మీరు మోసాలు చేశారు కాబట్టే, మీరు విధ్వంసం చేశారు కాబట్టే ప్రజలందరూ కూడా మీకు మరి తగిన శిక్ష వేశారనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అన్నీ కూడా నేనే చేశాను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నాడు నేడులో నేను అంతా స్కూల్స్ అంతా కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఏర్పాటు చేశాను, అభివృద్ధి చేశానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు 38,000 స్కూల్స్ని దాదాపు 16-17 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేశారు. సరే, ఆ స్కూల్స్లో టీచర్లు ఉన్నారా లేరా, పిల్లలకి బోధన విధానాలు కానివ్వండి, బోధనకి కావాల్సిన వసతులు కానివ్వండి ఏమున్నాయో అవన్నీ ఆలోచించుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద 16-17 వేల కోట్ల ఎస్టిమేషన్ వేసి
మీరు ఖర్చు పెట్టింది 5-6 వేల కోట్లే కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా నేను. గడిచిన 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గంజాయి డ్రగ్స్ పట్టుకున్నా వాటి మూలాలు ఏపీలోనే ఉండేవని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు డ్రగ్స్ గంజాయి వ్యాపారం చేశారని కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడని 48 గంటలు నడిచినా అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి జగన్ డ్రగ్స్ ను ప్రోత్సహిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుందని అన్నారు. గంజాయి డ్రగ్స్ కేసుల్లో ఉన్న వారితో వైసీపీ తన విద్యార్థి విభాగాలు నడుపుతోందని, వైసీపీ పాలనలో గంజాయి విక్రయాల్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచిందని ఆయన ఆరోపించారు. 2019 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిన్న గ్రామం నుండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా కూడా, ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా, ఎక్కడ మత్తు పదార్థాలు దొరికినా కూడా వాటి మూలాలు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దాని వెనక మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేదంటే వారి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి వ్యక్తులు బయటపడటం, అదేవిధంగా దొరకటం జరిగింది. అందులో భాగంగానే ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పేసి ఎవరైనా భావిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ విద్యార్థి నాయకుడైనటువంటి పులగం కొండారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నటువంటి క్రియాశీలకమైనటువంటి విద్యార్థి నాయకుడు వైఎస్ఆర్సీపీ పులగం కొండారెడ్డి లిక్విడ్ డ్రగ్స్ తోటి మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు, కళాశాలల విద్యార్థులకు, యువతకి, విశ్వవిద్యాలయాలలో కొంతమందికి సప్లై చేస్తూ పట్టుపడ్డ విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్న నియంత పాలన సాగుతోందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇప్పటికే 27 మందిపై కేసులు పెట్టిన కూటమి ప్రభుత్వం దానికి పరాకాష్ఠగా వైసీపీ జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చిందని అన్నారు. ఈ కేసుతో ఆయనకు ఏ సంబంధం లేకపోయినా డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ రకంగా వైసీపీకి చెందిన నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బస్సు ప్రమాద ఘటనకు కారణం ఏమై ఉంటుంది అని చెప్పి వివిధ రకాలుగా విశ్లేషించుకుంటున్న సందర్భంలో వాస్తవాలను వెలికి తీయాల్సిన పత్రికలు వాటిని అనేక ప్రశ్నల రూపంలో ప్రభుత్వం ముందుంచాయి. హైవేలో నిబంధనలకు వ్యతిరేకంగా బెల్ట్ షాపులు, బార్లు విచ్చలవిడిగా హైవేలో ఉండడం వాస్తవం కాదా? వీటిపైన సమాధానం చెప్పండి. అలాగే ఆ రోజు దీనికి ఈ ప్రమాదానికి బాధ్యులైనటువంటి వ్యక్తులు ఒక స్కూటీలో తిరుగుతూ పెట్రోల్ పంపు దగ్గర పెట్రోల్ పోయించుకునే సందర్భంలో వాళ్ళు తూలుతూ ఉన్న సందర్భం, తర్వాత అక్కడే యాక్సిడెంట్ కావాల్సిన సందర్భాన్ని కూడా అన్ని వీడియోల ద్వారా ప్రత్యక్షమైన తర్వాత కూడా ఆ రోజు వీళ్ళిద్దరూ కల్తీ మద్యం కూడా సేవించారని, ఇది నిజమో కాదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ప్రశ్నలు వేస్తే వాళ్ళపైన ఇవాళ కర్నూలు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కేసులు పెట్టి కర్నూలు 3 టౌన్ డిఎస్పి ముందర హాజరు కావాలని ఇప్పటికే దాదాపు 27 మంది పైన కేసులు పెట్టి, ఏంటి వీళ్ళు చేసిన తప్పేంటి? దీనికి పరాకాష్ఠగా ఇవాళ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి ప్రవేశించిన తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరుగమ్మని. ఏంటి అతనికి ఏం సంబంధం? ప్రభుత్వం నిజానిజాలు వెలికి తీసి ఏదైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సిన దీంట్లో వాళ్ళు సరిదిద్దుకోలేక ఎప్పుడు మాదిరే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా
ఏ అంశం వచ్చినా సరే ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి వీటన్నిటినీ రాజకీయంగా వాడుకొని ఇవాళ ఏ అవకాశాన్ని జారజేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొద్దున్నుంచి లేచి రాత్రి వరకు నిత్యం జగన్ గారు నిద్రపోనివ్వడంలే వాళ్ళని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళలేకి వస్తుంది కాబట్టే వాళ్ళు బయటకు వచ్చింది మీకు 11 సీట్లే అంటున్నప్పటికీ నిత్యము గజగజ వణుకుతున్న పరిస్థితి వస్తుంది. శనివారం భీమవరం మున్సిపాలిటీ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సహకారం ఈ వైద్య ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సఖీ సురక్ష వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు అని స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక, మానసిక, పోషకాహార ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే సఖీ సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సఖీ సురక్ష కార్యక్రమం కింద జిల్లాలో మెప్మా పరిధిలోని పట్టణ మహిళల లక్ష్యంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలోని కౌన్సిల్ భవనం మెప్మా విభాగంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని అన్నారు. శనివారం భీమవరంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 2వ పట్టణంలోని 37వ వార్డు మున్సిపల్ కమ్యూనిటీ హాలు పురపాలక పాఠశాలలో, తణుకు రైల్వే స్టేషన్ దగ్గర రోటరీ క్లబ్ లో నిర్వహించడం జరుగుతున్నదని తెలియజేశారు. 9వ తేదీన పాలకొల్లులోని మెప్మా విభాగం 22వ వార్డులోని కొత్తపేట అర్బన్ కమ్యూనిటీ హాల్లో, 11వ తేదీన నర్సాపురంలోని మెప్మా భవనంలో వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం, పోషకాహార లోపాలు, రక్తహీనత, విటమిన్ లోపాలు, ప్రోటీన్ లోపాలు, రొమ్ము, గర్భాశయం, నోటి క్యాన్సర్ ముందస్తు గుర్తింపు, డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, కౌన్సిలింగ్ అవసరాలకు సూచనలు, అవసరమైతే ల్యాబ్లో పరీక్షలు చేస్తారని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆరోగ్య కార్డు కూడా ఇస్తారని, 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా, ఏడాదికి 4 సార్లు టెలి కన్సల్టేషన్ సేవలు, వైద్య సేవలకు ఆయా ఆసుపత్రులకు సిఫార్సు చేయడం జరుగుతుందని అన్నారు. భీమవరం శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే సఖీ సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. నేడు భీమవరం పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని 35 ఏళ్లు పైబడిన స్వయం సహాయక గ్రూపు మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ వైద్య శిబిరాలలో మహిళలు అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేయించుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, మెప్మా పీడీ హెబ్సిబా, తహసీల్దార్ రావి రాంబాబు, కలెక్టరేట్ పరిపాలనాధికారి, ఈ వైద్య సంస్థ ప్రముఖ వైద్యులు సురేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్లో ఉండే మహిళల ఆరోగ్యం కోసం సఖీ సురక్ష అనే ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మన జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో, అక్కడ మెప్మాలో ఉన్న గ్రూప్స్, అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న ఉమెన్ అందరికీ కూడా, అంటే 35 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న మహిళలకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఇతరత్ర ఉన్న గైనిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. వారికి అవసరమైన టెస్టులన్నీ చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. మహిళలు సాధారణంగా ఎక్కువ దే ఆర్ ప్రోన్ టు సర్వైకల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. జరిగి వాళ్ళకి తగు సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న మహిళలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగింది, ఈరోజు మనకి భీమవరం, నెక్స్ట్ ఫ్యూ డేస్లో మిగతా అర్బన్ ఏరియాస్ అన్నింటిలో కూడా జరుగుతుంది. భీమవరం పురపాలక సంఘంలో స్వయం సహాయక సంఘ మహిళల సఖీ సురక్ష అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ డోక్రా మహిళలందరికీ బ్లడ్ టెస్టులు చేసి, క్యాన్సర్ టెస్టులు చేసి, అన్ని టెస్టులు చేసి వారికి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం ద్వారా సుమారుగా 800 మంది వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతుంది. అందరూ కూడా, ఈ డోక్రా మహిళలందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.